స్టెబిలిటీ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ అండ్ ఆల్సో ఇక్కడ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ కూడా మాట్లాడదాం. సో హైపర్ కాంజుగేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మస్ట్ టు హ్యావ్ ఆల్ఫా సిహెచ్ సిగ్మా ఎలక్ట్రాన్స్. సో ఇట్ అండర్గో డీలోకలైజేషన్ టువర్డ్స్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. సో అన్సాచురేషన్. హైపర్ కాంజుగేషన్, హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టెబిలిటీని? రివర్స్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. రివర్స్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ ఇప్పుడు మనం ఫస్ట్ హైపర్ కాంజుగేషన్ స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ స్టెబిలిటీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. హైపర్ కాంజుగేషన్ స్టెబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ని ఎక్కువ ఆల్ఫా సిహెచ్ సిగ్మా ఆల్ఫా సిహెచ్లు ఉన్నాయో అక్కడ అంత ఎక్కువ హైపర్ కాంజుగేషన్ జరిగింది అని. సపోజ్ ఫస్ట్ చూద్దాం, ఇక్కడ ఆల్ఫా సిహెచ్లు ఉన్నాయా? లేవు. ఇది ఫంక్షన్ డబుల్ బాండ్. ఈ పక్కన ఏం లేవు కదా, సో 0 ఆల్ఫా సిహెచ్. ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి సిహెచ్లు, ఇక 3 ఉన్నాయి కదా ఆల్ఫా. సో ఆల్ఫా సిహెచ్ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3, ఇటు సైడ్ 3. ఇది ఫంక్షన్ గ్రూపే, ఇది ఫంక్షన్ గ్రూపే, కాబట్టి 6 సిహెచ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు హైపర్ కాంజుగేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉంది? థర్డ్ వన్. సో 3 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 1. ఇవి కాదు నేను మాట్లాడేది, ఇది ఫస్ట్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్, థర్డ్. ఇక్కడ 0 సిహెచ్లు ఉన్నాయి కాబట్టి 0 రెజోనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ 3 రెజోనెన్స్, ఇక్కడ 6 రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. సో హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్లో రాయొచ్చు రివర్స్. అక్కడ ఎంత హైపర్ కాంజుగేషన్ ఎక్కువ జరుగుతుంది అంటే అక్కడ హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అనేది అంత తక్కువ జరుగుతుంది. సో 1 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 3. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆల్ఫా సిహెచ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏం లేదు అంటే CH3 ఉంది అని అర్థం. ఆల్ఫా 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 అంటే 12 సిహెచ్లు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 9 సిహెచ్, ఇక్కడ 6 సిహెచ్, ఇక్కడ 6 సిహెచ్. ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కానీ ఇది ఏది స్టేబుల్ అంటే ట్రాన్స్. ఇది ట్రాన్స్ కదా, ఆపోజిట్ ఉన్నాయి. సో హైపర్ కాంజుగేషన్ 1 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 3 గ్రేటర్ దెన్ 4. హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ 4 గ్రేటర్ దెన్ 3 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 1.